టాటా ఫస్ట్ తోటి ఒక ఫోన్ 28,000కి వస్తుంది, మరొక ఫోన్ 25,000కి వస్తుంది. కేవలం 3,000 రూపాయల డిఫరెన్స్ తోటి ఏది బెటర్ డీల్ అవుతుంది. ఇప్పుడు మొబైల్ ప్రైసెస్ అయితే విపరీతంగా పెరిగిపోతున్నాయి. మీరు ఒక మొబైల్ పర్చేస్ చేసేటప్పుడు సజెషన్స్ అనేది తప్పకుండా తీసుకోండి, లేదంటే మీరే నష్టపోతారు. ముందు వరకు ప్రైస్ ఎక్కువ పెడితే అందులో మంచి ఫీచర్స్ ఇచ్చారు, అందుకోసమే ప్రైస్ ఎక్కువ ఉంది అని అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు చెత్త ఫోన్లకి కూడా ప్రైస్ ఎక్కువ పెట్టేసి మ్యానిపులేట్ చేస్తున్నారు, ఇన్ఫాక్ట్ మోసం చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రియాంక, యూఆర్ వాచింగ్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం వివో T5 Pro ఇంకా మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్ కంపేర్ చేసి ఏది వాల్యూ ఫర్ మనీ అవుతుంది, ఏది బెస్ట్ మొబైల్ అవుతుందో తెలుసుకుందాం. వివో T5 Pro లాంచ్ అయినప్పుడు అందరూ కూడా ఈ మొబైల్ వివో T5 Pro కి సక్సెసర్ వర్షన్ అని చెప్పారు. కానీ నేనొక్కదాన్ని మాత్రమే ఆ మొబైల్ కి ఈ మొబైల్ కి అసలు సంబంధమే లేదు, అది అసలు ఈ మొబైల్ కి సక్సెసర్ కాదు అని చెప్పాను. అప్పుడు చెప్పాను, ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాను. మొదటిగా బాక్స్ కంటెంట్ చూసుకున్నట్లయితే వివో T5 Pro లో అన్ని ఇస్తున్నారు, ఏది కూడా మిస్ చేయట్లేదు. కానీ ఇక్కడ మోటో చూసుకున్నట్లయితే బ్యాక్ కేస్ అయితే ఇవ్వట్లేదు. వాళ్ళు మాత్రం ప్లాస్టిక్ ని తగ్గించాలి, పర్యావరణాన్ని కాపాడాలని చెప్పేసి డైలాగులు కొట్టేస్తారు. బాక్స్ కంటెంట్ పరంగా వివోకి ఒక పాయింట్ ఇస్తాను, ఎందుకంటే దీంట్లో కేస్ ఉంటుంది, అలాగే 90 వాట్ ఫాస్ట్ చార్జర్ బాక్స్ లోనే ఇస్తున్నారు. మోటోలో కూడా చార్జర్ ఇస్తున్నారు, కానీ దానికన్నా బెటర్ చార్జర్ ఇస్తున్నారు కాబట్టి వివోకి పాయింట్ ఇచ్చాను. డిస్ప్లే విషయానికి వస్తే మోటో ఎడ్జ్ 70 విజన్ లో 6.78 ఇంచెస్ కి సంబంధించిన క్వాడ్ కర్వ్డ్ OLED డిస్ప్లే అయితే వాడుతున్నారు. 5200 స్పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. అదే T5 Pro విషయానికి వస్తే 6.83 ఇంచెస్ కి సంబంధించిన ఫ్లాట్ AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. 5000 స్పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. రెండు కూడా 1.5K రిజల్యూషన్ తో 144Hz రిఫ్రెష్ రేట్ ఉన్న ప్యానల్స్ వాడుతున్నారు. రెండు కూడా HDR10+ సపోర్ట్ చేస్తాయి, అలాగే రెండు కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోనే వస్తాయి. రెండు మొబైల్స్ లోనూ వైబ్రెంట్ L1 సపోర్ట్ ఉండడం వల్ల OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ HD లో చూడొచ్చు. కాకపోతే ఇక్కడ నెట్ఫ్లిక్స్ మాత్రం HDR లో ప్లే చేయలేము. చాలా మందికి ఏంటంటే ఫ్లాట్ డిస్ప్లే ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఫ్లాట్ డిస్ప్లే ఇష్టపడే వాళ్ళు మాత్రం వివోకి ఒక పాయింట్ ఇవ్వండి. లేదు నేను కంటెంట్ ఎక్కువగా చూస్తాను, నాకు మంచి ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే మాత్రం ఇక్కడ క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో మోటో వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది కాబట్టి ఒక పాయింట్ ఇచ్చేసాయి. డిస్ప్లే విషయంలో ఇద్దరికి కూడా ఒక్కొక్క పాయింట్ ఇవ్వచ్చు. అండ్ రెండు మొబైల్స్ కూడా సన్లైట్ విజిబిలిటీ బాగుంటుంది, కంటెంట్ పరంగా కూడా రెండు మొబైల్స్ చాలా బాగుంటాయి. రెండు మొబైల్స్ లోనూ మంచి PWM డిమింగ్ తో వస్తాయి కాబట్టి నైట్ టైం మొబైల్ వల్ల కూడా మీకు అల్లకంత స్ట్రెయిన్ అయితే ఉండదు. రెండు మొబైల్స్ లోనూ ఒకే ప్రాసెసర్ వాడుతున్నారు. స్నాప్డ్రాగన్ 784 ప్రాసెసర్ ఉంటుంది, 4 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. రెండు మొబైల్స్ కూడా 3+5 అప్డేట్స్ అయితే ఇస్తాయి. అండ్ రెండు కూడా Android 16 మీద రన్ అవుతాయి. మీకు మోటోలో చూసుకున్నట్లయితే LPDDR5 స్టామ్ టెక్నాలజీ, UFS 3.1 మెమరీ టెక్నాలజీ ఇస్తే, అదే వివో విషయానికి వస్తే LPDDR4H ర్యామ్ టెక్నాలజీ, UFS 3.1 మెమరీ టెక్నాలజీ అయితే ఇస్తున్నారు. వివో వాళ్ళు 30,000 ప్రైస్ పెట్టినప్పటికీ కూడా ఈ LPDDR4H ర్యామ్ టెక్నాలజీ ఎందుకు ఇచ్చారో అర్థం కాలేదు, చాలా అవుట్డేటెడ్ ఇది. మోటోలో హలో UI తో వస్తుంది, క్లీన్ OS కూడా ఉంటుంది, ఫీచర్స్ మాత్రం కాస్త తక్కువగా ఉంటాయి. అదే వివో విషయానికి వస్తే Arduino 6 తో వస్తుంది, ఫీచర్స్ ఎక్కువగా ఉంటాయి. రెండు మొబైల్స్ లోనూ ఫీచర్స్ ఎక్కువగా ఉంటాయి, ఒక దాంట్లో తక్కువ ఒక దాంట్లో ఎక్కువ అని ఏం లేదండి. ఈ ప్రాసెసర్ నార్మల్ గేమింగ్ కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది, అందులోనూ వివోనే కాస్త బెటర్ గా ఉంటుంది, ఎందుకంటే మోటోలో గేమింగ్ ఆప్టిమైజేషన్ అనేది అంతగా బాగోదు. వివోలో 7000 mm² వేపర్ కూలింగ్ ఛాంబర్ వాడుతున్నారు, వీళ్ళైతే బాగా హైలైట్ చేసుకుంటున్నారు. మోటో వాళ్ళు కూడా వేపర్ కూలింగ్ ఛాంబర్ వాడారు, కానీ ఎక్కడ కూడా సైన్స్ ఏంటని రివీల్ చేయట్లేదు, ఏదో చిన్నదే వాడుంటారులేండి. ఓవరాల్ గా నార్మల్ టాస్క్ విషయానికి వస్తే రెండు కూడా ఈక్వల్ గానే పర్ఫార్మెన్స్ చేస్తాయి. కానీ మీకు అడిషనల్ గా గేమింగ్ కూడా కావాలి, లైక్ గేమ్స్ కూడా ఆడతాను అనుకుంటే వివో ఇక్కడ బెస్ట్ చాయిస్ అవుతుంది. ప్రాసెసర్ డిపార్ట్మెంట్ లో గేమ్స్ కూడా ఆడతాను అనుకుంటే వివోకి ఒక పాయింట్ ఇవ్వచ్చు, లేదు నాకు క్లీన్ OS కావాలి అనుకుంటే మోటోకి ఇక్కడ ఒక పాయింట్ ఇవ్వండి. ఇప్పటివరకు మనం చేసిన ఈ కంపారిజన్ లో రెండు కూడా ఈక్వల్ గానే వస్తున్నాయి. ఇక తర్వాత డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే ఏది విన్నారో క్లియర్ గా తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా, ఇప్పటివరకు చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేయకున్నా, నేను ఇస్తున్న ఈ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హై పాయింట్స్ ఉంటాయి, ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. నేను ఈ వీడియో చేసే టైంకి 20K సబ్స్క్రైబర్స్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అప్లోడ్ చేసే టైంకి కంప్లీట్ అయితే గనుక 20K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన సందర్భంలో మన ఫ్యామిలీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కెమెరాస్ చూసుకున్నట్లయితే ఇక్కడే చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. మోటోలో బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాస్ అయితే ఇస్తున్నారు. మెయిన్ కెమెరా 50 MP, అది కూడా సోనీ LVT-710 సెన్సార్ అయితే వాడుతున్నారు, OS కి కూడా సపోర్ట్ చేస్తుంది. సెకండరీ కెమెరా 13 MP అల్ట్రా వైడ్ అయితే ఇస్తున్నారు, ఇదే మీకు మ్యాక్రోగా కూడా వర్క్ అవుతుంది, ఇదైతే మంచి విషయం అండి. మామూలుగా మ్యాక్రో కెమెరాస్ అయితే మనం చూడం. అదే వివో విషయానికి వస్తే బ్యాక్ సైడ్ ఓన్లీ సింగిల్ కెమెరా ఇచ్చారని కన్సిడర్ చేయాలి, ఎందుకంటే సెకండరీ కెమెరా ఇచ్చారు కానీ 2 MP డెప్త్ సెన్సార్ ఇచ్చారు,
దాన్ని అసలు కెమెరా కిందనే కన్సిడర్ చేయొద్దు. ఈ మెయిన్ కెమెరా 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 8082 సెన్సార్ అయితే వాడుతున్నారు. ఓఎస్ కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఇప్పటి నుంచో ఇదే సెన్సార్ చెప్పి చెప్పి నాకైతే విసుగొచ్చేస్తుంది. మీరు ఈ 8082 సెన్సార్ ని వివోలో ఏ మోడల్ నుంచి వింటున్నారో కామెంట్ లో చెప్పండి. ఫ్రంట్ వచ్చేసి రెండిట్లోనూ 32 ఎంపీ కెమెరా అయితే ఇస్తున్నారు. మోటో విషయానికి వస్తే బ్యాక్ సైడ్ ఉన్న ఈ 2 కెమెరాస్, ఫ్రంట్ కెమెరా అన్ని కెమెరాస్ నుంచి కూడా 4K 30 FPS లో మాక్సిమం వీడియో రికార్డింగ్ చేయగలిగితే, అదే వీడియో విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా నుంచి మాత్రమే 4K 30 FPS లో మాక్సిమం వీడియో రికార్డ్ చేయొచ్చు. ఈ సెకండరీ కెమెరా నుంచి ఎలాంటి వీడియో రికార్డింగ్ కూడా చేయలేము. ఓవరాల్ గా కెమెరా విషయంలో ఒకటే చెప్తాను, వివోలో కెమెరా ఆల్గారిథం బాగుండడం వల్ల పోర్ట్రేట్ షాట్స్ ఇంకా బ్యూటీ మోడ్స్ అయితే బాగా వస్తాయి. మోటో విషయానికి వస్తే బ్యూటీ కాదు కానీ షార్ప్ ఇమేజెస్ అయితే వస్తాయి. ఈ 2 మొబైల్స్ కూడా మెయిన్ కెమెరా, ఫ్రంట్ కెమెరా నుంచి డే అండ్ నైట్ టైమ్ లో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. కెమెరా విషయంలో బ్యూటీ మోడ్ కావాలి అనుకుంటే వివోకి ఒక పాయింట్ ఇవ్వండి. అంటే క్లియర్ గా ఇమేజెస్ కావాలి అనుకుంటే వివోకి ఒక పాయింట్ ఇవ్వండి. బ్యాటరీ విషయానికి వస్తే చూడగానే మీరే చెప్పేశారు ఇక్కడ ఏది క్లియర్ విన్నర్ అవుతుంది అని చెప్పేసి. మోటోలో వచ్చేసి 7000 mAh బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లోనే ఇస్తారు. బ్యాటరీ ఫుల్ అవ్వడానికి 1 అవర్ టైం తీసుకుంటే, నార్మల్ యూజర్స్ ఈ మొబైల్ యూజ్ చేశారనుకోండి ఈజీగా 1 డే అయితే వస్తుంది. అదే వివో విషయానికి వస్తే 9020 mAh బ్యాటరీ ఇస్తున్నారు. 90 వాట్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లోనే ఇస్తారు. బ్యాటరీ ఫుల్ అవ్వడానికి 1 అవర్ 20 మినిట్స్ టైం తీసుకుంటుంది. నార్మల్ యూజర్స్ యూజ్ చేశారనుకోండి ఈజీగా 2 డేస్ అయితే వస్తుంది. 3 డేస్ వస్తుంది అని కొంతమంది చెప్తారు కదా, వాళ్ళనైతే మెట్టి తీసుకొని కొట్టండి. ఎందుకంటే వస్తుంది అని మాత్రమే, ఎంత వస్తే నోటికి అంతా చెప్పేశారు. యాక్చువల్లీ అంత అయితే రాదండి, 2 డేస్ అయితే వస్తుంది. ఈ 2 మొబైల్స్ కూడా బైపాస్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తాయి. 2 మొబైల్స్ కూడా గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అయినా కూడా ఇంత పెద్ద బ్యాటరీ ఇచ్చిన తర్వాత ఇంకా ఛార్జింగ్ పెట్టుకొని గేమ్ ఆడాల్సిన అవసరం ఏముంది చెప్పండి, సరిపోతుంది ఇంత పెద్ద బ్యాటరీ. బ్యాటరీ విషయంలో క్లియర్ విన్నర్ మాత్రం వివో అని చెప్తాను. మోటో తక్కువ ఇస్తుందా అంటే కాదండి. ఇప్పుడు తీసుకొస్తున్న మొబైల్స్ కి ఇది కాంపిటీషన్ ఇస్తుంది. కానీ ఈ 2 కంపేర్ చేసినప్పుడు మాత్రం వివోకే ఒక పాయింట్ ఇవ్వాలి. 2 బ్యాటరీస్ కూడా సిలికాన్ కార్బన్ టెక్నాలజీ వాడారు కాబట్టి బ్లాస్ట్ అవుతాయని కంగారు అస్సలు పడకండి. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే 70 ఫ్యూజన్ లో ఫ్రంట్ కొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి లెదర్ ఫినిషింగ్ ఉంటుంది. అదే వివో విషయానికి వస్తే ఫ్రంట్ స్క్వాడ్ గ్లాస్ ప్రొటెక్షన్ మారుతారు. బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లాస్టిక్ ఉంటుంది. రెండిట్లోనూ చుట్టూ ఫ్రేమ్ ప్లాస్టిక్ ఇస్తున్నారు. IP6869 వాటర్ రేటింగ్ తోనే వస్తాయి. అండ్ 2 కూడా మిల్టీగేట్ 18 సర్టిఫికేషన్ కూడా ఇస్తున్నారు. నాకైతే పర్సనల్లీ అండి వివో T5 Pro లో ఉన్న ఈ కెమెరా సెటప్ అయితే అస్సలు నచ్చలేదు. మొబైల్లో బ్యాటరీ సైజ్ పెద్దగా ఇవ్వడం వల్ల మొబైల్ కూడా పెద్దగా అయిపోతుంది. కానీ ఇక్కడ కెమెరా సెటప్ చిన్నగా ఇవ్వడం వల్ల లుక్ అనేది చూడడానికి అస్సలు బాగాలేదు. మోటోలో మరి రెగ్యులర్ గా ఉండే కెమెరా సెటప్ ఇచ్చారు కదా, ఇది ఎందుకు నచ్చింది అనొచ్చు. కానీ 2 కంపేర్ చేసినప్పుడు మాత్రం రెగ్యులర్ గా ఉన్న ఈ మోటోనే నాకు బాగా నచ్చింది. ఈ 2 మొబైల్స్ లుక్ లో మీకు ఏ లుక్ నచ్చిందో కమెంట్ లో చెప్పడం మర్చిపోవద్దు, నేను కూడా తెలుసుకుంటాను. 2 మొబైల్స్ లోనూ డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. వైఫై 6, బ్లూటూత్ 5.4 టెక్నాలజీతోనే వస్తాయి. అలాగే USB Type-C 2.0 తోనే వస్తాయి. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయంలో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి, ఆ ఫ్రంట్ ప్రొడక్షన్స్ తప్ప. వివో వచ్చేసి 8.3 mm థిక్నెస్, 215 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. అదే మోటో విషయానికి వస్తే 7.9 mm థిక్నెస్, 193 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. మోటోలో క్వాడ్ కర్వ్ డిస్ప్లే ఇవ్వడం వల్ల అండ్ సైజ్ కూడా కర్వ్ తిరిగి ఉండడం వల్ల మీకు స్లిమ్ ఫీల్ అయితే తప్పకుండా ఇస్తుంది. వివో అయితే ఎలాగో ఫస్ట్ తెలుసు, పెద్ద బ్యాటరీ ఇస్తున్నారు అండ్ ఫ్రంట్ కూడా ఫ్లాట్ డిస్ప్లే ఇవ్వడం వల్ల కాస్త బల్కీ ఫీల్ అయితే ఇస్తుంది. బిల్డ్ క్వాలిటీ పరంగా మాత్రం కాస్త ఎడ్జ్ తోటి మోటోకి ఒక పాయింట్ ఇస్తున్నాను. ఇక లుక్ పరంగా మీకే డిజైన్ నచ్చితే దానికి ఒక పాయింట్ ఇచ్చేసుకోండి. ప్రైస్ విషయానికి వస్తే విత్ కార్డ్ ఆఫర్స్ తోటి మోటో వచ్చేసి 25,000కి వస్తుంది. అదే వివో వచ్చేసి 28,000కి అయితే వస్తుంది. ఫైనల్ గా ఎవరే మొబైల్ తీసుకోవాలి అనే విషయానికి వస్తే పెద్ద బ్యాటరీ కావాలి అండ్ గేమ్స్ కూడా లైట్ గా ఆడతాను అనుకుంటే వివో ఇక్కడ బెస్ట్ చాయిస్ అవుతుంది. లేదు నాకు బెస్ట్ కెమెరాస్ ఉండాలి, క్లీన్ ఓఎస్ ఉండాలి, వాట్ కర్వ్ డిస్ప్లే ఉండాలి అనుకుంటే మోటో ఇక్కడ బెస్ట్ చాయిస్ అవుతుంది. ప్రైస్ కూడా అండి వివో వచ్చేసి విత్ కార్డ్ ఆఫర్స్ తోటి 28,000కి వస్తే మోటో వచ్చేసి విత్ కార్డ్ ఆఫర్స్ తోటి 25,000కి వస్తుంది. నా చాయిస్ అయితే మోటో అనే చెప్తాను. మరి స్పెక్స్ అన్ని విన్న తర్వాత మీ చాయిస్ ఏంటో మాత్రం కమెంట్ లో చెప్పడం మర్చిపోవద్దు. వివో వాళ్ళు రీసెంట్ గానే వాళ్ళ మొబైల్స్ అన్నిటిపైన 4,000 మినిమం ప్రైస్ అయితే పెంచేశారు. ఒకవేళ ఈ మొబైల్ పైన కూడా ప్రైస్ పెంచితే మాత్రం అస్సలు కొనొద్దనే చెప్తాను. వీళ్ళు ఇస్తున్న స్పెక్స్ కి 25,000 అనేది చాలు, సరిపోతుంది. ఈ ఫుల్ కంపారిజన్ చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. స్టిల్ ఇప్పటికీ కూడా వివో T5 Pro కన్నా వివో T4 Proనే బెటర్ అండి. మోటో Edge 70 ఫ్యూజన్ కి అయితే ఖచ్చితంగా కాంపిటీషన్ ఇస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్లో ఒక సెకండ్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి.
హై పాయింట్స్ ఉంటాయి. ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకొస్తాను. అందరూ బై బై.